హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇగ్నట్ ఐఎస్. ఈరోజు మనం సింధు నాగరికతలో ఉన్నటువంటి సీల్స్ గురించి మనం తెలుసుకుందాం. అయితే మనకి సింధు నాగరికత ప్రాంత ప్రదేశమైనటువంటి మొహంజదారోలో మనకి ఒక సీల్, పశుపతి మహాదేవ సీల్ దొరికింది. అయితే మనకి ఈ సింధు ప్రాంతం ఎక్కడైతే ఉందో ఈ అన్ని చోట్ల మనకి మొత్తంగా 4000 వరకు సీల్స్ దొరికాయి. సీల్ అనేది మనం తెలుగులో ముద్రికలు అంటాం, ముద్రిక అంటాం. ఇది 1 సెంటీమీటర్ పరిణామంలో ఉంటుంది. సో ఇదేంటంటే మనకి స్క్వేర్ టైప్ లేదా రెక్టాంగులర్ టైప్లో ఉంటుంది. అయితే ఇలా 4000 సీల్స్ దొరికాయి. అయితే ఈ సీల్స్ మీద మనకేంటంటే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్, బొమ్మల లిపి ఉంటుంది. అంటే రకరకాల దేవతల బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు, లేకపోతే యానిమల్స్ బొమ్మలు, ఇవన్నీ మనకి అక్కడ కనిపిస్తాయి. ఇది చూస్తే మనకి సింధు ప్రజల కళా నైపుణ్యం అనేది మనకు తెలుస్తుంది. అయితే మనకి ఈ అన్ని సీల్లో కూడా మనకి అతి ముఖ్యమైన సీల్ ఏంటంటే మొహంజదారోలో మనకు దొరికినటువంటి పశుపతి మహాదేవ సీల్. అయితే మనకి పశుపతి మహాదేవ సీల్ మనం చూసినట్టయితే మనకేం తెలుస్తుందంటే ఒక యోగి మనకి ఒక ఆసనం వేసుకొని కూర్చున్నట్టు, పద్మాసనంలో కూర్చున్నట్టు మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా అతని చుట్టూ మనకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎలిఫెంట్, టైగర్, బఫెల్లో, రైనోసర్, ఈ అనిమల్స్ కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా అతని కాళ్ళ దగ్గర మనం చూసినట్టయితే 2 జింకలు కనిపిస్తాయి, డీర్స్. సో మిగతా చోట్ల పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఉంటుంది. అంటే ఇంత చిన్న 1 అంగుళం పరిమాణంలో ఉన్న దానిపైన ఇంత అద్భుతమైన ఈ బొమ్మలు, ఇవన్నీ పిక్టోగ్రాఫ్ స్క్రిప్ట్ వేయడం అనేది మనకి ఆనాటి సింధు ప్రజల కళా నైపుణ్యంగా మనం చెప్పొచ్చు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే సింధు ప్రజలు వాళ్ళు ముఖ్యమైన దేవత అమ్మ తల్లి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డైటీ ఎవరంటే పశుపతి మహాదేవ్గా చెప్తున్నారు. అయితే మనకి అప్పటి ఆర్కియలాజికల్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి జాన్ మార్సెల్ అతను ఏమంటున్నాడంటే ఎవరైతే ఈ పశుపతి మహాదేవ్ ఉన్నాడో ఇతనే ప్రోటో శివ అని అతను పిలవడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.